teach the culture from where we are. Understand? వీటిని కాపాడుకుంటూ వచ్చినాం. ఈ క్రమంలో కుతుబ్ షాహీలు మన ప్రాంతాన్ని రూల్ చేస్తున్నారు. కుతుబ్ షాహీలు మొదలు కాకతీయుల తర్వాత సామంతులు రూల్ చేసినప్పుడు ఇక రాచకొండ మీకు చాలా మందికి రాచకొండ తెలిసి ఉంటుంది. ఈ రాచకొండ ప్రాంతం గోల్కొండ ఒక అందులో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మాత్రమే. రాచకొండ నుంచి 9 ప్రాంతాలను పరిపాలించిన ప్రాంతం ఇది. సబ్సిక్వెంట్ గా కుతుబ్ షాహీలు వచ్చిన తర్వాత గోల్కొండ హెడ్ క్వార్టర్ చేసుకొని పాలించారు. విశ్వేశ్వరయ్య 60-61 జన్మిస్తే కుతుబ్ షాహీ ప్రాంతంలో 62లో ఇబ్రాహిం అలీ కుతుబ్ షా అంటే కులీ కుతుబ్ షా కంటే మొదలు ఇబ్రాహిం అలీ కుతుబ్ షా పరిపాలిస్తున్నప్పుడు గోల్కొండ ప్రాంతం చాలా డెన్సిటీ పెరిగిందనే ఉద్దేశంతో కూడా అప్పుడు ఆయన ఒక మంచి చెరువు నిర్మించదలుచుకున్నాడు, ఒక మంచి తోట బాగా నిర్మించదలుచుకున్నాడు, ఒక మంచి మసీదు నిర్మించదలుచుకున్నాడు. ఆ క్రమంలోనే హుస్సేన్ షా వ్యాలీ అని ఎక్స్పర్ట్ ఇంజనీర్ అంటారు కుతుబ్ షాహీ పీరియడ్. సన్-ఇన్-లా ఇబ్రాహిం అలీ కుతుబ్ షా was one of this cabinet minister. He was engineer. So he was given a task. So who constructed Hussain Sagar. Another Hussain Sagar, sir? Hussain Sagar. Thanks for Hussain Sagar. 1962లో నిర్మాణమైంది. మట్టితో పోసిన కట్ట మాత్రమే 2.5 కిలోమీటర్లు కూడా పెరుగుతానికి కాడికి వెళ్ళి సైనిక సల్వారం కృష్ణ కట్ట. అప్పుడు ఆ కట్ట వేసిన తర్వాత ఇబ్రాహిం అలీ కుతుబ్ షా వచ్చిన పేరు పెట్టుకోవాలి. ఏంటంటే ఆయన జీవిత కాలంలో ఒక పెద్ద చెరువు నిర్మించి పేరు పెట్టుకోవాలి, ఒక పెద్ద వనము నిర్మించి పేరు పెట్టుకోవాలి. కానీ ఫారెస్ట్ ఎవరు నిలబడతారు. మంచి మసీదు నిర్మించి చిరకాలమైన పేర్లు పెట్టుకోవడానికి నిర్మించారు. వచ్చినాక అడిగేట వాళ్ళు దేశీయులను పూజలను ఏమని తెలుసుకుంటున్నారా అంటే హుస్సేన్ సాగర్ చెరువు అని, హుస్సేన్ సాగర్ తలాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. చెప్తే నా పేరు పెట్టుకుంటే బాగున్నది, 3 సంవత్సరాల నుంచి ఆ పేరు పిలుస్తున్నారని హుస్సేన్ సాగర్ అని పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన ఆలోచన పడ్డాడు, నా పేరు మీద పెట్టుకుందామంటే లేదని నెక్స్ట్ ఇబ్రాహిం పట్టణం దగ్గర చెరువు దగ్గర వచ్చి మొదలై కట్టకు ముగ్గు పోసింది. ఆయన గుర్రం మీద ఎక్కి ఇక్కడ దగ్గర ముగ్గు పోసి ఇబ్రాహిం చెరువుని పెట్టేసి కన్స్ట్రక్షన్ చేసినాడు. దిస్ ఇస్ స్మాల్ మిస్టేక్. ఎందుకు చెప్పినా అంటే మన దగ్గర ఇంజనీర్లు అప్పటి నుంచి ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. కుతుబ్ షాహీ కాలంలోనే హుస్సేన్ సాగర్ నిర్మించుకున్నాము. హుస్సేన్ షా వ్యాలీ అని ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి పోతున్నటువంటి దర్గా ఆ ప్రాంతం, ఈ ల్యాండ్కో హిల్స్, లగడపాటి పెట్టిన ల్యాండ్కో హిల్స్ అంతా కూడా హుస్సేన్ షా వ్యాలీ దర్గా. విశ్వేశ్వరయ్య అది నీరు రాలేదు, 3 సంవత్సరాల వరకు హుస్సేన్ సాగర్ నీరు రాలేదు. కాకుంటే మళ్ళీ ఇంకో ఇంజనీర్ ముందుకొచ్చి మూసీ నది, విక్రమాబాద్ నుంచి ప్రవహిస్తున్న మూసీ నదికి ఇప్పుడున్న ఉస్మాన్ సాగర్ గండిపేట పై నుంచి ఒక ఛానల్ తొమ్మినాడు. దాన్ని బల్కాపూర్ ఛానల్ అంటారు. ఆ ఛానల్ 9 సంవత్సరం మూసీ నది ద్వారా, ఆ ఛానల్ ద్వారా హుస్సేన్ సాగర్ నీరు వచ్చింది. ఆ తర్వాత క్యాచ్మెంట్ ఏర్పడింది హుస్సేన్ సాగర్.